మంచిని పంచాలనే తారు ఆచార్యుడు. వారికి నమస్కారం చేస్తూ చెప్పండి అందరూ, ఆచార్య దేవో భవ. మన ఒకసారి అందరూ చెప్పండి, అతిథి దేవో భవ. అదే కాబట్టి దయచేసి దాన్ని పాటిస్తారని ఆశిస్తూ సంకల్పంలో ఓం భువః ఓం శివః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపోజ్య వీరసోమృతం బ్రహ్మగోర్భవస్వరో శుభాభిర్యార్థంజాజవేషో భరే మంగళే ముహూర్తే మహావిష్ణోరాత్మజా ప్రవర్తమానస్యాత్య బ్రహ్మణాది క్షమ్యామి ఇందువాసనే శుభవాసనే శుభనక్షత్రే శుభయోగే శుభగణాయాం శుభర్గో శ్రీమద్గణాన్నగోడి బ్రహ్మాండనాథస్య దేవదేవాత్మకస్య జగద్గురుంగుణః జగద్రక్షణార్థో శ్రీ లక్ష్మీనరసింహస్వామినః అవతీర్ణస్య సంకల్పిత లోక కళ్యాణార్థం కరిష్యమాణ కళ్యాణమోత్సవాఖ్యే శుభకర్మణి సర్వేషాల్పిత బ్రహ్మోత్సవాంతర్గత పంచమ దివసే సర్వేషాం అభివృద్ధ్యర్థం సమాంగ ఋగ్వేద స్వాహాకారాంగ సమయే యథాశక్తి ఆర్థిక రూపేణ సహాయకృతానాం సర్వేషాం భక్తజనానాం నానా గోత్రాణాం నానా నామధేయానాం ధర్మపత్ని సమేతానాం. అందరూ నమస్కారం చేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి సంకల్పంలో కూడా వెల్జాల గ్రామంలో ఉన్న వాళ్ళందరూ అని చెప్పాం, వేదాంత మీద ఉన్న వాళ్ళందరూ అని చెప్పాం. విచిత్రం ఏమిటంటే లక్షలు ఇచ్చినప్పుడు చదవాలనిపిస్తుంది, 100 ఇచ్చినప్పుడు చదవాలంటే మనకే ఇబ్బంది అనిపిస్తుంది. వాళ్ళ వాళ్ళ శక్తిని బట్టి ఇవ్వాలి, వాళ్ళ వాళ్ళ శక్తిని బట్టి వాళ్ళు ప్రచారం చేసుకోవాలి. దాని గురించి మనం అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఎంతో మంది ఋగ్వేద సహకారాల కోసము దేవాలయ అభివృద్ధి కోసం సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు హైదరాబాద్ లో ఉండి కూడా ఇవాళ ఇక్కడికి వచ్చారు. గట్టిగా చెప్పాలి, అస్మాకం సహా కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం ఇష్టకామ ఓం
రక్షించాలి, ఆ కంకణం మిమ్మల్ని రక్షించాలి, ఈ దేవతలు మేము మా మంత్రాల్లో ఉన్న దేవతలందరూ మిమ్మల్ని రక్షించాలి అని చెప్పి చదవడం. అంతే తప్పిస్తే మా స్వార్థం కోసమో ఒక బ్రాహ్మణుని స్వార్థం కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థ కాదు. పెళ్లిళ్ళు ఇవన్నీ మధ్యలో వచ్చాయి. బ్రాహ్మణమే వేదాధ్యయనం చేయమని నిర్ణయం. ఆదిశంకరాచార్యుల వారు వచ్చి అందరినీ ఏకతాటిపై ఉంచి అందరి ఇళ్లలో ఇలా కార్యక్రమాలు జరిగితే అందరూ కలిసిమెలిసి ఉంటారని చెప్పి నిన్నటి రోజు బ్రహ్మశ్రీ కాకూరు సూర్యనారాయణమూర్తి గారు చెప్పారు కదా. కులం అనేది అట్టుగోడ కాకూడదు. కులం అనేది కరిగట్లు ఎట్లయితే విడివిడిగా పెట్టుకుని ఒకే పంటగా పండిస్తారో ఈ కులాలన్నీ కలిసి సమాజంగా బాగుండాలనే ఉద్దేశంతో చెప్పారు. అంతే తప్పిస్తే బ్రాహ్మణుడు వేరు, వైశ్యుడు వేరు, క్షత్రియుడు వేరు, వీడు గొప్ప వాడు తప్పని లేదు. నేను అక్కడ కూర్చొని మంత్రం అయితే మీకు ఎవరికి అర్థం కాదు. ఈ పండితులందరూ అక్కడికి వెళ్ళి మిమ్మల్ని అందరినీ పైన కూర్చోబెట్టి దేవుడి కళ్యాణం చేయడం కుదురుతుందా? మీరు ఫోటో తీసుకోవాలంటే ఇక్కడికి వచ్చి మమ్మల్ని దేవుడి ఫోటో తీయలేదు, అక్కడ కూర్చుంటే ఫోటో తీయగలుగుతారు. అక్కడ కూర్చుండడం ఎందుకయ్యా అంటే దేవుడిని చూస్తారు. ఇప్పుడు ఎవరు దేవుడిని చూస్తున్నారు? నేనా మీరా? ఎవరు చూస్తున్నారు దేవుణ్ణి? కళ్యాణాన్ని ఎవరు చూస్తున్నారు? రక్షాబంధనం లక్ష్మీ నృసింహ భగవానకి నేను 4 సార్లు గట్టిగా అడుగుతాను. లక్ష్మీ నృసింహ భగవానికి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా యజ్ఞోపవీత ధారణ, యజ్ఞోపవీతము ధారణ చేయబోతున్నారు ఈ సంవత్సరం స్వామివారు. లక్ష్మీ నృసింహ భగవానికి అది ఇంతకు మించి చెప్పాలి. ఈసారి చెప్పేటప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టేది అందరూ కూడా బాగా వాయించారు. గట్టి మీద అల్లుడి గారి మాట ఎప్పుడు తీయగా ఉండాలని కోరుకోవాలి. కేవలం అల్లుడే కాదు, మనందరంగా గట్టిగా ఉండాలి. కోపం వస్తుంది కదా, నేను అరిచినట్టు యాక్షనే చేశా, నిజంగా కోపం రాలేదు. నాకు కోపం వస్తే కష్టం తట్టుకోడు. నా భార్య అయితే చెప్తుంది నా కోపం ఎక్కువ. కోపాన్ని నటించాలి తప్ప కోపం రాకూడదు. కోపం వచ్చిన బంగారు ఉంగరాన్ని తొడగాలి. అల్లుడి గారికి దారవోదు భటువు అంటారు. కన్యాదానంతో కొన్ని చోట్ల, సుముహూర్తంతో కొన్ని చోట్ల వివాహం జరపబడుతుంది. ప్రతిదాన్ని తప్పుగా భావించి ఇలా చేస్తారా అలా చేస్తారా అనడానికి కేవలం పుస్తకం మాత్రమే కాదు, జీవితం కూడా ఒక పుస్తకమే. ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ తల ఇంటి తీసుకురామంటే బస్తాలు పట్టుకొచ్చుడు కట్నం వద్దంటే, భర్త తల మీద భార్య, భార్య తల మీద భర్త పెట్టాలి. ఫోటోగ్రాఫర్లకు ఇక్కడ కోపం వస్తుంది, నేను చెబితే మన పరమేశ్వరు వస్తుందేమో కోపం. కానీ మంచోడు 3 సంవత్సరాలు తిరుగుతున్నా అట్లే ఏం నవ్వుకుంటానే కనబడుతుంది. సంవత్సరాల పత్రిక అందజేసినప్పుడు గవర్నమెంట్ కు తెలియజేసి
సహాయాన్ని అందిస్తానని మాట ఇచ్చినటువంటి మల్లు రవి గారికి మరొక్కసారి చప్పట్లు గట్టిగా కొట్టాలి. లక్ష్మీ నృసింహ భగవానికి చప్పట్లు ఆగొద్దు. లక్ష్మీ అమ్మవారు కురవాలి అంటే మనస్సులో గట్టిగా చప్పట్లు కొట్టుకోవాలి. లక్ష్మీ నృసింహ భగవాన్ మన ప్రియతమ శాసన బిలకి కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు కూడా ఒకసారి గట్టిగా చెప్పచ్చు. మల్లు రవి గారికి కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి మా వెలియాల గ్రామ ప్రజలందరూ స్వాగతం సుస్వాగతం. అట్లాగే విచ్చేసిన అతిథులందరికీ కూడా అందరూ ఉచితాసనం మీద కూర్చొని కొంత సమయాన్ని మాకు ఇచ్చి కూర్చొని మమ్మల్ని సహకరిస్తారు మాకని ఆశిస్తూ కళ్యాణ మహోత్సవంలో భాగంగా సుముహూర్తం జరుగుతుంది. ఎవరైనా బంగారు మంగళసూత్రాలు కానీ తెచ్చుంటే కనుక పిలుపును అందించి అట్లాగే తర్వాత స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాల్లో కూడా ఒకసారి వచ్చారు. మా అదృష్టం. వారి మంచి మనసుకు మరొకసారి వారికి స్వాగతం. అందరి తరఫున గట్టిగా చప్పట్లు ఒకసారి. నేను అడిగిందే నలుగురికి అడుగుతా అని చెప్పా. మల్లు రవి గారి కోసం ఒకసారి చప్పట్లు కొట్టమన్నా ఏది ఒకసారి కొట్టండి. మన ఎంపీ మనం ఓట్లు వేసినటువంటి గెలిపించుకున్నటువంటి మన నాయకులకు మనం చప్పట్లు కొట్టుకుంటే ఎవరు కొడతారు? గట్టిగా చప్పట్లు ఒకసారి. లక్ష్మీ నృసింహ భగవానికి రెండోసారి అడిగితే నమస్కారం చేస్తూ ఉండాలి. ఆకలి రోజు అయ్యేది, అన్నం రోజు తినేది, ప్రతిరోజు గుడ్ మార్నింగ్. మీ అందరి కోసం కన్యాదాన సమయంలో మీరు ఇచ్చినటువంటి డబ్బులను చూసి కాదు, మీరు గట్టిగా చెప్పండి లక్ష్మీ నృసింహ భగవానికి.
మాంగళ్య ధారణ అవుతుంది. మీరు గట్టిగా చప్పట్లు కొట్టాలి, ఆనందం వ్యక్తపరచాలి, హర్షాతిరేకాలు వ్యక్తపరచాలి, గట్టిగా కొట్టాలి చప్పట్లు. సంతానాన్ని కానీ వాళ్ళకి అన్నం వండి పెట్టడానికి సభ్యులకి ఆ వేదాది లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం కలగాలని మనందరి ఆదర అభిమానాలతో వారు మరింత ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవాలని కోరుకుంటూ లక్ష్మీ నరసింహ భగవానికి. అయ్యా, స్పందించే గుణం చాలా తక్కువ మందిలో ఉంటుంది. స్పందించే కళ్యాణాన్ని చూశారు, మా వేదాది గుట్టను చూశారు, మా వెల్జాల లక్ష్మీ నరసింహ యొక్క ఆలయాన్ని దేవాలయాన్ని చూశారు. ఎంత రమణీయంగా ఉందో ఆలయం. నిన్నటి మొన్నటి రోజున నేను స్టేటస్ పెట్టుకుంటే ఎంత వాడినండి నేను. స్క్రీన్లో ఏమైంది వారికి వారి కుటుంబ సభ్యులకి భగవంతుడు మేలు చేయాలని కోరుకున్నారు. లక్ష్మీ